శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే రాజకీయ రంగంలో ఏదైనా సరే పురోగతి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, ఉద్యోగస్తుల్లో అయితే మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్గా ఉంటూ లేదా స్థిరంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి మార్కెటింగ్కి సంబంధించిన వాటి వల్ల ఇబ్బంది కలిగే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీకు సంబంధించినటువంటి ప్రణాళికలు చేసేటువంటి పనులలో జాగ్రత్త వహించండి. ఏ పాటి చిన్న చిన్న అశ్రద్ధలు చేసినా తీవ్ర నష్టం చూసేటువంటి అవకాశం ఉంది. అయితే జాగ్రత్తగా ఉంటే అని మీకు ఒక డౌట్ రావచ్చు. చాలా మంచి ఫలితాలు చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో ఒక మనిషి యొక్క సహాయం వల్ల, ఒక మనిషి యొక్క సలహా వల్ల కీలకమైన మార్పులు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధికమైనటువంటి లాభం వచ్చేటువంటి అవకాశం వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, సినీ రాజకీయ రంగాల వారికి కూడా ఉంది. అయితే మీకు సంబంధించినంత వరకు మీ గురించి మీకంటే ఎక్కువ ఇంకెవరికీ తెలియదు. కాబట్టి ఎవరైనా మీరు అది చేయగలరు, ఇది చేయగలరు అని పక్కనే ఉండి ఎంకరేజ్ చేసినప్పటికీ మీ పరిధి ఏమిటి, మీరు ఎంతవరకు చేయగలరు అనేటువంటి చేయండి తప్ప మొహమాటంగా ఒప్పుకొని ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మొహమాటానికి వెళ్ళకండి. ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కూడా ఇవే వ్యవహారాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అంటే కొంతమంది మొహమాటానికి కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటారు. సినిమాల్లోనో సీరియల్లోనో యాక్ట్ చేస్తున్న వాళ్ళు తర్వాత కిందకు వచ్చానరా బాబు అని నెత్తి పట్టుకుంటారు. కొంతమంది రాజకీయాల్లో కూడా ఇలాగే ఉంటుంది. తరచూ మేము చెప్పినప్పుడు సినిమాకు సంబంధించి, రాజకీయానికి సంబంధించి కొంచెం దగ్గరగా చెప్తూ ఉంటాం. కారణం ఏంటంటే జరిగేటువంటి పరిస్థితులు అలా జరుగుతూ ఉంటాయి సహజంగా. కాబట్టి మొహమాటంగా వెళ్ళకండి. విదేశీయానానికై ప్రయాణం అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులైతే సరస్వతీ దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేసేసి కంప్లీట్ అయిన తర్వాతకే విదేశాలకు వెళ్ళండి. అలాగే కోర్టు సమస్యల్లో ఎవరైనా ఇరుక్కొని ఉంటే గనక లక్ష్మీ నరసింహస్వామికి 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాతకే కోర్టు సమస్యలకు వెళ్ళండి. అలాగే ఎవరైనా సరే ఉద్యోగానికై వెళ్తుంటే గనక మహంకాళి అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి 11 రోజుల పాటు తర్వాతకు వెళ్ళండి. దానివల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. కొంతమంది విడాకులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఉన్నారు. అమ్మ, కొంతమంది జాతకంలో ఎలా ఉంటుంది అని అంటే, కొంతమంది వివాహం చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా చేసుకుంటారు, వద్దు విడిపోవాలి అంటే అంతే సింపుల్గా విడిపోతారు. మీ వివాహము ఎలా జరిగింది? సింపుల్గా జరగలేదు, చాలా రోజులు పట్టిందండి అంటే కనుక విడాకులకు కూడా అంతే సమయం పడుతుంది, 10 రెట్లు ఎక్కువనే పడుతుంది. మీకు మాట్లాడుకున్నప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా 6 నెలలు పడితే విడాకులు రావడానికి 6 సంవత్సరాలు పడుతుంది. నేను చేసినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారంగా నా అనుభవం కొద్దీ చెబుతున్నా. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకు అంటే ఒక మనిషి గురించి మళ్ళీ మీరు తెలుసుకోవాలి. విడాకులు తీసుకోగానే సరిపోదు కదా, వివాహం చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అతని గురించి లేదా మళ్ళీ ఆమె గురించి పిన్ టు ప్లేన్ తెలుసుకొని మళ్ళీ బాగా లేరు, మంచోళ్ళు కాదు అనుకుంటే ఇది జీవితం. కాబట్టి ఏవైనా చిన్న ఇబ్బందుల వల్ల విడిపోకుండా ఆనందంగా ఉండండి. శని తిరోగమనం వల్ల, కుంభంలోకి శని సంచారం వల్ల ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని ఆ నీళ్ళన్నీ వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో నెలకొకసారైనా సరే మీరు ఈ నెలలో ప్రత్యేకంగా శనివారం అయినా నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి, దేవాలయానికి దానంగా ఇవ్వండి. అలాగే శనిగ్రహానికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె ఒక సగం గ్లాస్ పోసి తర్వాతకి నువ్వులన్నీ కూడా వేసి తర్వాతకి మళ్ళీ నువ్వుల నూనె పోయడం వల్ల శరీరం నుంచి అలా కారాలి. ఇలా జరగడం వల్ల
జాతకరీత్యా ఉన్నటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా మీరు మీ ఇంట్లో ఏవైనా సరే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అనాథ శరణాలయానికి కానీ లేదా ఏదైనా సరే బ్లైండ్ స్కూల్స్కి కానీ వెళ్ళి భోజనాది క్రతువులు పెట్టించండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఎందుకండి ఇవన్నీ అంటే, సూర్యుడు శని దేవుణ్ణి దూరంగా పంపించి వేయడం వల్ల, 300 కాంతి సంవత్సరాల దూరంగా పంపించి వేయడం వల్ల, ఆయన గుడ్డివాడిగా అనాథగా ఉన్న కారణం వల్ల వీళ్ళకి ఎవరైనా సరే సహాయం చేస్తే, వీళ్ళకి ఏదైనా సరే కాస్త భోజనాదులు కల్పిస్తే, వారి జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాలు పోయేట్టుగా స్వామివారు కనికరిస్తూ ఉంటారు. మనకు ప్రత్యేకంగా శని చాలీసా అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే 21 ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 చొప్పున ప్రదక్షిణాలు చేస్తే అవి 21. మరి రాహుకేతువులకు కూడా చేయాలి కాబట్టి ఇంకొక 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు చేసేటువంటి ఈ ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 6 చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషములు ఎన్నో ఉపశమనం కలుగుతాయి. ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా సరే శని దేవాలయంలో అఖండ నీలి వస్త్ర వత్తితోని దీపారాధన చేయండి. అంటే పెద్ద మూకుల్లో నువ్వులు ప్లస్ నువ్వుల నూనె పోసి నల్ల వస్త్రముతోని పేని ఒక వత్తిలా చేసి మీరు దీపారాధన చేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శనిగ్రహ సంభావిత దోషములన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శని తిరోగమనం వల్ల సంభవించేటువంటి నష్టములన్నీ కూడా పోయేట్టుగా దానికి సంబంధించి చేసేటువంటి ఉపశమనానికి సంబంధితమైనటువంటి పరిష్కారాలు. చాలామంది మాకు జాతకాల గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నారు, ప్లేస్ చెప్పట్లేదు, లేదా డేట్ ప్లేస్ వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప టైం సరిగ్గా తెలియదు అంటున్నారు. అప్రాక్సిమేట్లీ అన్నా సరే చెప్పండి టైంని. అంటే 7:30 నుంచి 8:30 మధ్యలో, ఒక గంట అరగంట వ్యవధి అయితే 90% జాతకం అక్యురేట్గా ఉండొచ్చు. పూర్తిగా ఎప్పుడు పుట్టామో తెలియదండి, సాయంత్రం అనుకుంటా ఇలా అంటే మటుకు మీరు జాతకం చెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము జాతకం చెప్పడానికి గాను 60 నుండి 70 పేజీల వరకు రాయడం జరిగేది గతంలో. ఇప్పుడు మేము టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీరు జాతకం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పంపిస్తే మేము జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పడానికి గాను 2070 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకుని తర్వాతకి మీకు జాతకం గురించి ప్రత్యేకంగా ఒక అరగంట 45 నిమిషాలు గంట సేపు గంటన్నర పాటు కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అన్యదా భావించరాదు. మేము తీసుకునేటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జాతకానికి సంబంధించి మేము వెచ్చించేటువంటి 4 గంటల పాటు సమయము. కాబట్టి మేము ఈ ఛార్జ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. మీకు రెమెడీస్ చెబుతూ ఉన్నాము. అలాగే మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం చెబుతున్నాము. మీరు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇమీడియట్గా కాకుండా ముందు రెమెడీస్ చేసుకునేది ఫుల్ఫిల్ అయితేనే మీరు హోమానికి వెళ్ళండి అని కూడా చెబుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే కారణం కూడా ఫోన్ కాల్స్ మాకు అధికంగా వస్తున్నాయి. ఉచితంగా చెప్పమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరికైతే ఉచితంగా జాతకానికి సంబంధించి కావాలనుకుంటున్నారో కంప్లీట్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, కానీ చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అరేంజ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీ ఒక్కరితో మేము మాట్లాడలేం కాబట్టి మీ కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి మీ ఒక పేజీలో జాతకం పంపించడానికి ముందు ఒక వీడియో లైవ్లో కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. జాతక విషయాల గురించి తెలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. స్వస్తి.